వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కొండగట్టు ఆంజనేయ స్వామి చిన్న జయంతి సందర్భంగా వచ్చిన బొడుపులు లెక్కింపు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో GDK2 ఇంక్లైన్ గని మేనేజర్ వినతి పత్రం. ఫుట్పాత్లను ఆక్రమించుకొని వేసుకున్న షెడ్లను తొలగించిన మున్సిపల్ సిబ్బంది. కరీంనగర్ జిల్లా కలెక్టర్కు చెప్పుకుందామని వచ్చిన వృద్ధ దంపతులు. వ్యవసాయంలో ఆంధ్రను మించిన తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రధాని మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ కుటుంబంతో కలిసి భేటీ. పంజాబ్లోని మెగాలో హిప్నటిజం చేసి మహిళను మోసం చేసిన దొంగ బాబా. ఇక వివరాల్లోకి వెళ్తే, వ్యవసాయంలో ఏపీని తెలంగాణ అధిగమించిందని మంత్రి ఉత్తమ్ అన్నారు. స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో వరిధాన్యం పండిందని చెప్పారు. కాళేశ్వరం నిరుపయోగంగా ఉన్న ఖరీఫ్లో 153 లక్షల మెట్రిక్ టన్నులు, యాసంగిలో 127 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండిందని తెలిపారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్లు అప్పు తెచ్చి కాళేశ్వరం నిర్మించారని, ఆ ప్రాజెక్టు 3 ఏళ్లకే కూలిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం పంటలు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయి ఉండగా 66.7 లక్షల ఎకరాల్లో రికార్డు స్థాయిలో 153.5 లక్షల మెట్రిక్ టన్నులు వరిధాన్యం పండించిన విషయం, ఆ ఘనత మీకే దక్కిందని చెప్పి నేను మనం చేస్తున్నా. స్వతంత్ర భారతదేశంలో ఏ పంటలో కూడా, ఏ రాష్ట్రంలో కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా, తెలంగాణలో కూడా అంత పంట పండలేదని చెప్పి నేను మనం చేస్తున్నా. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయి ఉండగా వానాకాలంలో 153.5 లక్షల మెట్రిక్ టన్నులు పండితే, ఇప్పుడు యాసంగి పంటలో 57 లక్షల ఎకరాల్లో 127.5 లక్షల మెట్రిక్ టన్నులు వరిధాన్యం పండింది. ఏప్రిల్ 22న CPI 55వ ఆవిర్భావ దినోత్సవం. మార్కిస్టు మహోపాధ్యాయుడు, రష్యా విప్లవ నేత, శ్రామిక వర్గ వీరపుత్రుడు కామ్రేడ్ VI లెనిన్ 155వ జయంతిని ఈరోజు గోదావరిఖని FITU కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా CPI ML న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం జరిగిన సభలో IFTU రాష్ట్ర అధ్యక్షులు I కృష్ణ మాట్లాడారు. కలిసి వారి యొక్క సమస్యల్ని తెలుసుకోవడం, గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడం, ఇట్లా వాటిపైన అధ్యయనం చేసి అక్కడ మరి వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించినటువంటి ఒక దశ కామ్రేడ్ లెనిన్ ఉంది. అదేవిధంగా రష్యాలో విప్లవాన్ని తీసుకురావడానికి ఒక మార్గాన్ని ఎంచుకొని ఆ లక్ష్యంతో ముందుకు వెళ్ళినటువంటి కామ్రేడ్ లెనిన్. అదే స్ఫూర్తితోటి ఈ దేశంలో మనం ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు ఉన్నాయో, ఇవాళ దేశవ్యాప్తంగా మొత్తం కార్మిక సంఘాలన్నీ ఒకటై ఇవాళ మే నెలలో 20వ తారీఖు నాడు సమ్మెను పిలుపునివ్వడం అనేది జరిగింది. ఆ సమ్మె, ఈ యొక్క పోరాట స్ఫూర్తితోటి సమ్మెను మనం విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి అదే విధంగా మనకు మేడే కార్యక్రమం కూడా వచ్చింది. ఈ మేడే ఫస్ట్ నాడు కూడా మనం అన్ని ప్రాంతాల్లో, అన్ని సెంటర్లలో మేడే జెండాలను ఎగరవేసుకొని మేడే కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. అట్లా మన కమ్యూనిస్ట్ పార్టీలు ఏదైతే 69లో CPM నుంచి విడిపోయినామో, అప్పటి నుంచి CPML పార్టీగా ఏర్పడి ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అండగా నిలబడి ఆదివాసుల హక్కుల కోసం పోరాటాలు చేసి మరి లక్షలాది ఎకరాల భూములు వచ్చినటువంటి కమ్యూనిస్టుల నాయకత్వంలో మరి అనేక ఉద్యమాలు నిర్వహించి భూములు వచ్చి మరి ఆ పేదలను ఆదుకున్నటువంటి పరిస్థితి మన CPML పార్టీకి ఉంది. అట్లా ఆ యొక్క పోరాట స్ఫూర్తి, ఆ అమరులు అందించినటువంటి జెండాను మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఇవాళ
ప్రతి ఒక్కరం కూడా మరి ఈ పోరాటాలలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆ అమరులు అందించినటువంటి ఆ పోరాట స్ఫూర్తిని అందుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే ఈ ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పవలసి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఈ ప్రభుత్వాలు ఇవాళ మతం పేరుతోటి, రాముడి పేరుతోటి, దేవుడి పేరుతోటి ప్రజల్ని గందరగోళపరిచే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇవాళ రాముడి తలవాలు ఇంటింటికి వంచే ఒక కార్యక్రమాన్ని చేసుకొని అది ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నటువంటి ఒక మత పార్టీ బీజేపీ ఇవాళ ఆ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇవాళ రాముని తలవాలు ఇంటింటికి వంచినంత మాత్రాన ఓట్లు పడతాయని కలలుగంటున్నటువంటి బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇవాళ మన కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా ఏదైతే ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ఎస్సీ వర్గీకరణలో రోస్టర్ను సవరించి మాదిగలకు 7% రిజర్వేషన్లను కల్పించాలని ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అసెంబ్లీలో చట్టం చేయాలన్నారు. వెనుకబడిన వర్గానికి తక్కువ రిజర్వేషన్లు ఇచ్చి అభివృద్ధి చెందిన వారికి ఎక్కువ శాతం రిజర్వేషన్లు కల్పించారని వెంటనే రోస్టర్ను సవరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిఎస్సిలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో మాదిగలకు 173 ఉద్యోగాలు వస్తే మాల ఉపకులాలకు 204 ఉద్యోగ అవకాశాలు కల్పించారని ఇది ఎక్కడి న్యాయమని ఆయన ప్రశ్నించారు. మాదిగలు ఉపకులాలు అల్పరిగని పోరాటం చేయడం జరిగింది. అమలు చేయడంలో సమన్వయం జరగలేదని రోస్టర్ విధానంలో సవరణ చేసి మాదిగలకు 7% రిజర్వ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రోస్టర్ విధానంలో పంపిణీ జరగలేదని, రోస్టర్లో 100 ఉద్యోగాలలో మాదిగలకు 7% ఇవ్వాలని, మాలలకు కూడా 7% ఇవ్వాలని చెప్పని, 100 ఉద్యోగాలలో మాదిగలకు 6 ఇచ్చి మాలలకు 8 ఇవ్వమని చెప్పని కూడా మేమే చెప్తా ఉన్నాం. కాబట్టి రోస్టర్ విధానాన్ని కరెక్ట్గా సవరించితే ఏ ఒక్కరికి కూడా నష్టం లేకుండా ఉంటుంది. ఇవాళ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఆయన నివేదికలో మాదిగలకు 6.5% అని, మాల ఉపకులాలకు 7.5% అని, రెల్లి వాళ్ళకు అందరికీ 1% అని ఆయన ఈ 15% రిజర్వేషన్ను అవి పంపిణీ చేయడం జరిగింది. అయితే రోస్టర్ ప్రభుత్వం ముందుకు తీసుకురావడంలో 1/2% మాదిగల దగ్గర ఉన్నటువంటిది మాల సామాజిక వర్గానికి కట్టబెట్టడం జరుగుతుంది ప్రభుత్వం. కాబట్టి మేమేం అడుగుతున్నాం, వాళ్ళకి ఇచ్చిన 1/2% మాకు ఇవ్వండి అంటాను. వెనకబడి ఉన్నాం కాబట్టి వెనకబడినటువంటి వాళ్ళకు ఇంకా సాయం చేయాల్సింది పోనిచ్చి అభివృద్ధి చెందిన వాళ్ళకు ఇంకా 1/2% మాదిగల దగ్గర తీసుకుపోయి వాళ్ళకు కలపడం ఇది ఎక్కడ న్యాయం అని చెప్పని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఖచ్చితంగా విధానాన్ని సవరించి 7% రిజర్వేషన్లు మాదిగలకు రావాలని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ డిఎస్సిలో మా ఉద్యోగాల సంఖ్య కర్నూలు ఉమ్మడి జిల్లా తీసుకుంటే 173, అలాగనే మాల ఉపకులాలకు 204. ఇది న్యాయమేనా? మేము వెనకబడిన వర్గానికి ఇంకా పెంచాల్సి పోనిచ్చి తగ్గించడం ఎక్కడ? అభివృద్ధి చెందిన ఐపీఎస్ ఐఏఎస్లు అందరినీ కూడా ఈరోజు ఇంకా జనాభా లెక్కలో 2011 జనాభా లెక్కలు కలుపుతారా? ఇది ఎక్కడ న్యాయం అది? కాబట్టి మాకు అన్యాయం జరిగింది. 7% రిజర్వేషన్ ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని ఏపీఎంఆర్పీఎస్ గుర్తు చేస్తోంది. కరీంనగర్ రాజీవ్ చౌక్ టవర్ సర్కిల్ కూరగాయల మార్కెట్ హైమత్పురా రోడ్లో ఫుట్పాత్లను ఆక్రమించుకొని షెడ్లను వేసుకొని వ్యాపారం నిర్వహిస్తున్న చిరు వ్యాపారుల షెడ్లను బట్టీలను మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది ట్రాఫిక్ పోలీసుల సహకారంతో తొలగించారు. రోడ్డును ఆక్రమించుకొని వ్యాపారం చేస్తున్న వారికి నచ్చజెప్పి ఇకపై ఫుట్పాత్లపై రోడ్లపై వ్యాపారం చేయవద్దని, మీ పరిధిలో ఉండి వ్యాపారం చేసుకోవాలని సూచించారు.
అదే అదే అందుకే కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో పోలీసుల విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె కిషాంక్ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. ఇప్పటికే ఈ కేసు విషయంలో 3 సార్లు విచారణకు పిలిచారని, మళ్లీ ఈ నెల 23న హాజరు కావాలని నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. దర్యాప్తు పేరుతో ఏమీ విచారించకుండా పోలీస్ స్టేషన్లో ఖాళీగా కూర్చోపెట్టి సమయం వృధా చేస్తున్నారని తెలిపారు. తప్పుడు కేసులు వేస్తూ ఆ తప్పుడు కేసులను తీసుకుపోయి సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు ముందు పెట్టినా సుప్రీంకోర్టు దాన్ని పక్కన పెట్టేసి సుప్రీంకోర్టు కూడా తన నివేదికలో 1524 చెట్లు నరికేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం, జింకలున్నట్టు ఇవన్నిటినీ కూడా సుప్రీంకోర్టు నివేదికలో ఉన్నాయి. కానీ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మంత్రులు సుప్రీంకోర్టును కూడా తప్పుపడుతూ ఇవాళ సుప్రీంకోర్టును కూడా బేఖాతరు చేస్తూ ఇక్కడున్న రాష్ట్రంలో సోషల్ మీడియాలో ఎవరెవరైతే ఆ పర్యావరణ దృష్టితో ఆ కోణంతో సామాజిక మాధ్యమాల్లో ఎవరమైతే సోషల్ మీడియాలో దాని మీద చేసినామో వేధిస్తూ కేసులేస్తూ మమ్మల్ని అధికారులను ఎవరిని కూడా వదులుతలేరు. ఏప్రిల్ 9న రమ్మన్నారు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి. అంబేద్కర్ జయంతి రోజు కోర్టు సెలవు, మొత్తం దేశవ్యాప్తంగా సెలవు ఉంటుంది. మేము ఏప్రిల్ 15న పోయినాం, కోఆపరేట్ చేసినాం. ఆ రోజు కూడా ఉదయం పోయి రాత్రి వరకు అక్కడనే ఉన్నాం. ఒక్కటంటే ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. మళ్ళా తర్వాత నోటీసులు తీసుకొని వచ్చారు. మళ్ళా తర్వాత రండి అని చెప్పారు. మళ్ళా చూస్తే శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజున, ఆ రోజు కూడా కోర్టు సెలవులు. పదే పదే ఇలా నోటీసులు ఇచ్చుకుంటూ పోలీస్ స్టేషన్కి రప్పించుకుంటూ పోనీ అక్కడ ఏమన్నా విచారణ నిజంగానే చేస్తారా, ఏమన్నా అడుగుతారా అనంటే కేవలం ఉట్టిగానే కూర్చోబెట్టు. అక్కడికి పోయిన తర్వాత కూడా మొన్న శుక్రవారం రోజున కూడా మొత్తం కూర్చోబెట్టుకొని రాత్రికి మా న్యాయవాదులు అందరూ కూడా 5 నిమిషాలకు ఒకసారి అడిగినేమన్నా అడగండి, ప్రశ్నలు ఏమన్నా ఉంటే దర్యాప్తు విచారణ కోసం అపియరెన్స్ కోసం పిలుస్తున్నారు కదా, ఏమన్నా అడగండి అని అంటే 5 నిమిషాలు అని చెప్పి ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఎవ్వరు కూడా లేకుండే. సిఐ ఎస్ఐలు అందరు కూడా ఒక పాటల పోటీయో ఏదో కాన్సర్ట్ ఉంటే అందరు కూడా అక్కడికి పోయిండ్రు. మళ్ళా రాత్రి నోటీస్ ఇచ్చారు, ఏప్రిల్ 23న 4వ రావాలని. ఎకరాలు దారాదత్తం అట్లాంటివి మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. లేదు గ్రూప్ 1 పరీక్షల విషయం మీద, పోటీ పరీక్షల విషయం మీద 900 మార్కులు కోసం పేపర్లు రాస్తే కొందరు అభ్యర్థులకు 2 మార్కులే వచ్చినాయంట. 900 మార్కుల పేపర్లో 2 మార్కులే వచ్చినాయంట. 654 అభ్యర్థులకు సేమ్ మార్క్స్ వచ్చినాయంట. ఇట్లాంటి సీరియస్ విచారణ చేపట్టాలి కదా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి చాతన అయితలేదు కాబట్టి సుప్రీంకోర్టు అక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ దాన్ని సువోమోటో తీసుకున్నది. గ్రూప్ 1 పోటీ పరీక్షలను హైకోర్టు విచారణ చేపడుతున్నది. ఇలా పదే పదే మీరు సోషల్ మీడియా వాళ్ళు ఏం పెడుతున్నారు అని ఈ విచారణ చేస్తున్నారు. కాబట్టి ఇక ఆల్టర్నేట్ గా మా న్యాయవాదులు అందరూ కూడా మాకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంబడబడ్డది. పోలీసోళ్ళు వాళ్లకు పోలీసులుగా కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. ఈ 4 కేసుల్లో కూడా ఫిర్యాదుదారులు ఎవరెళ్ళు? కాంగ్రెస్ నాయకులే. ఎన్ఎస్యుఐ అతను, కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జు, వాళ్ళు కంప్లైంట్ పెట్టి ఇక పోలీసులని రాష్ట్రంలో ఏ పని చేయకండి, మీరు రైతుల గురించి ఆలోచించకండి, యువత గురించి అసలు ఈ 3 సార్లు వాళ్ళు చేసింది ఏంది? సీసీటీవీ ఫుటేజ్లు తెచ్చుకోండి. అక్కడ లోపల ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు అవసరమైతే పోలీసు వాళ్ళు వాళ్ళ ఈమెయిల్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ మొబైల్ ఫోన్స్ కానివ్వండి, వాళ్ళది విచారణ చేయాలి, మాది కాదు. ఎందుకంటే పైన ఎవరో అధికారులతో గంటలు మాట్లాడుతున్నారు, వాళ్ళు క్వశ్చన్ పేపర్లు పంపుతున్నారు. సీసీటీవీలు చూస్తే అర్థమవుతుంది. 2వ రోజు అర్ధగంట పండుకున్నా, 3వ రోజు సోఫాలో 45 నిమిషాలు పండుకున్నా. ఎందుకంటే అక్కడ ప్రశ్నలు లేవు, పుట్టిగా లోపలికి పోయి పండుకుంటున్నా. పాపం పోలీసు వాళ్ళకి పని ఉన్నదో లేదో తెలియదు, కానీ నాకైతే పని ఉన్నది. ప్రతిపక్షం అంటే ఏంటిది? ప్రజల కోసం మాట్లాడాలి. ఇవాళ బయట ఉంటే యువత కోసం మాట్లాడతాం, బరాబర్ అడుగుతాం, గ్రూప్ 1 గురించి అడుగుతాం.
ఇంకెన్నో సమస్యల గురించి అడుగుతాం. మా బీఆర్ఎస్ రజతోత్సవాలు ఉన్నాయి. బీఆర్ఎస్ రజతోత్సవాలు 25 సంవత్సరాలు చేసుకుంటుందని నేను అది ఫస్ట్ సంబరపడుతుంటే, ఇక్కడ నువ్వు రేసు పెట్టుకుంటా 25 కేసులు పెట్టబట్టి ఆల్రెడీ వాళ్ళకి 21 కేసులు అయిపోయినాయి. అది ముందొస్తుందా ఇది ముందొస్తుందా అని వాళ్ళ మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని అడగబట్టి, అందుకే ఇవాళ మా బాధను వచ్చి మానవ హక్కుల కమిషన్ వరకు చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ దీని ప్రొసీజర్ అంతా కూడా మా లీగల్ అడ్వకేట్స్ వాళ్ళందరూ కూడా దీన్ని చూసుకుంటూ ఉంటారు, దీన్ని ఫాలో అప్ చేసుకుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ కి తగిన నోటీసులు దయచేసి మీరు జారీ చేయాలి. ఎందుకు అనంటే మేము కోఆపరేట్ చేస్తున్నాం. కానీ హైదరాబాద్ హఫీజ్పేటలో మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్కు చెందిన కార్యాలయాన్ని హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. అయితే హైడ్రా నిర్ణయాన్ని సిపిఐ నేత నారాయణ స్వాగతించారు. వసంతకృష్ణ ప్రసాద్ 1000 కోట్లు విలువ చేసే భూమిని ఆక్రమించారు. అందులో ప్లాట్లు నిర్మించి అమ్మేశాడు. ఆ సమయంలో రెవెన్యూ అధికారులు అడ్డుకోలేదు. అప్పుడు విధుల్లో ఉన్న ఐఏఎస్తో సహా రెవెన్యూ అధికారులందరినీ అరెస్టు చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. ఎటుపట్టి అటు మేనేజ్ చేసుకుంటారు. 39 ఎకరాలు చాలా వాల్యుబుల్ ల్యాండ్. దీని రకరకాల పద్ధతుల్లో అప్పుడున్నటువంటి కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ వీళ్ళందరూ కూడా తారుమారు చేసి దీనంతా మార్చేశారు. మన వసంతకృష్ణ ప్రసాద్ అతను ఒకప్పుడు టీడీపీలో యాక్టివ్ ఉన్నాడు, తర్వాత వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు, తర్వాత మన టీడీపీకి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ ల్యాండ్ గ్రాప్ చేయడంలో చాలా నెంబర్ 1 అతను మొత్తం మేనేజ్ చేసుకోవాలి. దీన్ని దాదాపు 1000 కోట్ల రూపాయల ప్రాపర్టీ. ఇప్పటికే 4 ఎకరాలలో ఇండ్లు కట్టి అమ్మేశాడు, విల్లాస్ కట్టి అమ్మేశాడు. ఇప్పుడు మిగిలిన దాదాపు 20 ఎకరాలకు మిగిలింది. ఇవి కూడా మొత్తం ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ విధంగా అన్యాకతం అయిపోతే ఇంకా ప్రభుత్వం ఉండే లాభం. నేను కోరేది ఏంటంటే 20-25 ఏళ్లుగా అతను ఇల్లు కట్టుకుని అమ్ముకుంటుంటే, దీన్ని ఆక్యుపై చేసుకుంటే, అది ఆర్ఐ ఏం చేశాడు, ఎంఆర్ఓ ఏం చేశాడు, ఆర్డీఓ ఏం చేశాడు, కలెక్టర్ ఏం చేశాడు, ఆ టైంలో పనిచేసే రెవెన్యూ వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, ఇంక్లూడింగ్ ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్స్. అప్పుడు కానీ బుద్ధి రాదు వీళ్ళకి. వాళ్ళ వల్ల వాళ్ళ రికార్డ్స్ మొత్తం తారుమారు చేసి బకెట్ బంద్ చేసి పంపించేసి ఉంటారు. అందువల్ల ఆ సమయంలో ఎవరైతే కలెక్టర్గా ఉన్నారో, ఆర్డీఓగా ఉన్నారో, ఎంఆర్ఓగా ఉన్నారో వాళ్ళపైన తగిన చర్య తీసుకునే విషయం నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు హైదరాబాద్ ఒక డిసిషన్ తీసుకున్నారు, నేను సపోర్ట్ చేస్తాను. ఇలాంటి భూమిని అన్యాకరమైన భూమిని లాక్కోకపోతే అది ప్రజల చేతిలో ఉండాలి, లేదంటే గవర్నమెంట్ చేతిలో ఉండాలి. అంతేకాని ల్యాండ్ గ్రాబర్ చేతిలో ఉంటే కుదురుతుంది. 1000 కోట్ల రూపాయల ఆస్తి అందులో హైడ్రా చేస్తే కరెక్టే, దానికి అవసరమైతే చర్యలు తీసుకోవాలి. సుప్రీంకోర్టు దాకా పోవాల్సి వస్తుంది, పకడ్బందీ చేసుకోవాలి, గత ఆఫీసర్ చర్యలు తీసుకోవాలి. ఎప్పుడైతే ఎవరైతే మీరు సంతకాలు పెట్టారో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకుని మేము కోరుతా ఉన్నాం. హైడ్రా తీసుకున్న దేశాన్ని సిపిఐ. భద్రాచలంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమకారుల సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు మాట్లాడిందో అందరం కూడా గమనించుకున్నాం. మరి ఇవాళ కూడా అదే చేయాలి. వీడు చూడడానికి మనోళ్ళలాగా ఉంటాడు, తెలంగాణోళ్ళలాగా ఉంటాడు, కానీ పనిచేసేది తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. ఆ అంశాన్ని దయచేసి గుర్తించాలి. ఇవాళ మన లోపల మనకున్న అనేక సమస్యలకు మీకు కేసీఆర్ గారికి మధ్యలో వారధిగా నేను నిలబడి ఉంటా. నేను మిమ్మల్ని ఏది అవసరం ఉంటే అది సార్ దగ్గరికి మీ సమస్య నేను తీసుకుపోయి చూపిస్తా. మనం చాలా బలమైనటువంటి పార్టీ, ఇంకా బలంగా ఎదుగుదాం. ప్రపంచంలో మనల్ని ఎవరు ఎదిరించలేనంత బలంగా ఎదుగుదాం. కానీ అట్ ద సేమ్ టైం ప్రజల్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. తెలంగాణ యొక్క అభివృద్ధిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. ఆ ప్రథమ బాధ్యతను మర్చిపోవద్దని కూడా ఇక్కడ ఉండేటటువంటి నాయకులకందరికీ కూడా నేను సూచన చేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు ప్రపంచం అంతా ఉంటుంది. అప్పుడైతే ఆ ఈడీ సిబిఐ మొత్తం నా ఫోన్ నంబర్ టీవీలలోనే వేసేసారు. ప్రతి ఒక్కరి దగ్గర నా ఫోన్ నంబర్ ఉంటుంది. ఫోన్ నంబర్ లేని వాళ్ళు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఎట్లా అన్నా నన్ను రీచ్ కావచ్చు. మీకు ఏ సమస్య ఉన్నా తీర్చేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా. కేసీఆర్ గారి దగ్గరికి మీ సమస్యను నేను వివరించి తీసుకొని వెళ్తా. మీరు నాకు ఒక వాగ్దానం చేయాలి. భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే ఎట్టి పరిస్థితులలో మళ్ళా ఇదే గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి మాట మీ అందరి దగ్గర నేను తీసుకుంటా ఉన్నాను. మరి ఇక్కడికి భద్రాచలంతో నా అనుబంధం ఇప్పటిది కాదు, అనేక సంవత్సరాలది. ఆనాడు భద్రాచలంకి బతుకమ్మ చేయడానికి వచ్చినప్పుడే నరసింహమూర్తి గారి ఇంటికి కూడా నేను వెళ్ళడం జరిగింది. ఇక్కడ బతుకమ్మ రాముల వారి సన్నిధిలో చేసినప్పుడు నాకు బాగా గుర్తుంది. జయశంకర్ గారు, కేసీఆర్ గారు ఇద్దరు పక్క పక్కన కూర్చొని నాకు ఫోన్ చేశారు. నీకు భద్రాచలంలో ఇంతమంది లేడీస్ ఎట్లా వచ్చినారు అసలు అని అడిగినారు. అంటే నేను చెప్పాను, లేదు ఇక్కడ చాలా చైతన్యం ఉన్నది, చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి వ్యక్తులు, నాయకులు ఉన్నారు, అందుకే ఇంత మంచిగా ఇక్కడ పండగ జరుపుకుంటా ఉన్నారని చెప్పినాము. ఆ చైతన్యం ఇప్పుడు ద్విగుణీకృతమైంది. మన రాష్ట్రం వచ్చింది, మన రాష్ట్ర పండగ
మన రాష్ట్ర పద్ధతులు, మన రాష్ట్రం, మన రాష్ట్ర అభివృద్ధి అనే ఒక సోయి అందరికి కూడా ఉంది కాబట్టి దాన్ని కాపాడుకునేటటువంటి దిశగా మనందరం కూడా ప్రయత్నం చేద్దామని మీ అందరినీ కూడా కోరుకుంటున్నా. అనేక మంది అనేక రకాలుగా ఉద్యమంలో పాల్గొన్నాం. ఆ స్ఫూర్తిని మాత్రం విడిచిపెట్టొద్దని చెప్పి ఒక సోదరిగా ఏదేమైనా మీకు అండగా నేను నిలబడతానని చెప్పి మీ అందరికి కూడా మళ్ళీ మనవి చేసుకుంటూ మరి కార్యక్రమాన్ని ఇంత సమన్వయంతో నిర్వహించడానికి దోహదపడ్డట్టు మన దిండిగాల రాజేంద్ర అన్నకు మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా నమస్కారాలు, తమ్ముడు హుసేన్కి మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ. ఆస్తి పంచుకొని తల్లిదండ్రులను రోడ్డున పడేసిన కొడుకులు. కరీంనగర్ జిల్లా కలెక్టర్కు చెప్పుకుందామని వచ్చిన వృద్ధ దంపతులు. తల్లికి ఆపరేషన్ జరిగినా కూడా పట్టించుకొని కొడుకులు. 10 సంవత్సరాలుగా తల్లిదండ్రులను తిడుతూ కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్న కొడుకులు కోడళ్ళు. కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం గంగిపల్లి గ్రామానికి చెందిన రేగుల నర్సయ్య, లక్ష్మి అనే వృద్ధ దంపతులు తమ కొడుకులు అన్నం పెట్టడం లేదని కరీంనగర్ కలెక్టరేట్ ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడానికి వచ్చారు. భూభారతి కార్యక్రమం ఉండడంతో అధికారులు ప్రజావాణి రద్దు చేశారు. చేసేదేమీ లేక కలెక్టరేట్ ఆవరణలోని చెట్ల కింద కూర్చుని కన్నీటి పర్యంతం అయ్యారు. తమ కొడుకులు ఆస్తి మొత్తం పంచుకొని కనీసం బుక్కడు బువ్వ కూడా పెట్టడం లేదని అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు. 10 ఏళ్ళే నన్ను గోసపుచ్చుకొని నా ఆయేషం తల్లికి ఆపరేషన్ అయినా రాలేదు. 5 రోజులు ఏసీ రూములు ఉన్నా కానీ కొడుకు రాలే, కోడలు రాలే. అయ్యా కొడుకు రాలే, కోడలు రాలే, ఎవ్వరు రాలే. ఇక వచ్చినాక మళ్ళీ కొట్టుడు తిట్టుడు. ఎవ్వరు మా చుట్టాలు చెప్పినా, ఏ కులపళ్ళు చెప్పినా, టౌన్కు పోతే టౌన్ చూద్దాం కలగంటలేరు. పోలీస్ టౌన్లో 10 పేపర్లు ఇచ్చినాం. ఎవ్వరు ఇచ్చినా కానీ ఎవ్వరు ఏం గైకొంటలేరు. లంచాలు పెట్టుడు, మళ్ళీ వచ్చుడు, అన్నీ గొడవలు అవుతానే బాంచను. ఇది బాధలు. అయ్యా ఈ దండం పెడితే బాంచను. ఇంత మా పాత పేరు రేగుల నర్సయ్య నా పేరు. రేగుల లక్ష్మి. ఇద్దరా కొడుకులు? 2 కొడుకులు. ఇద్దరు లేరు. బిడ్డలు, ఒక బిడ్డ ఉన్నది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి పిలుపు మేరకు మంగళవారం ఉదయం జీడీకే 2లో వడ్డపల్లి శంకర్ ఆధ్వర్యంలో గని కార్మికులను కలిసి వారి సమస్యలను తెలుసుకొని యూనియన్ తరపున అధ్యక్షురాలు కవితక్క ఇటు కేసీఆర్కు కేటీఆర్కు సమస్యలపై పరిష్కారం చేసే విధంగా మాట్లాడదామని ఆయన అన్నారు. కలిసి పోరాటంలో భాగంగా వడ్డపల్లి శంకర్ మాట్లాడారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని బావులు డిపార్ట్ల మీద వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఉద్దేశం ఏంది అని అంటే, మరొకసారి ప్రైవేటీకరణ అంశంపై కుట్ర జరగబోతూ ఉన్నది. ఇలా కాంగ్రెస్ సర్కార్ కావచ్చు, లేదా సింగరేణిలో గెలిచినటువంటి గుర్తింపు సంఘం కావచ్చు, లేదా దానికి సంబంధించి ఏఐటీసీ ఐఎన్టీసీలు అంతా కూడా దాన్ని ఆపకుండా మరొకసారి కుట్ర జరిగేటువంటి ఆలోచన ఉన్నది. దానితోని ఇలా కార్మిక వర్గం అంతా కూడా దూరము, అంటే ఉద్యోగాలు రాకుండా ఇలా సింగరేణికి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే టీబీజీకేఎస్గా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. తెలంగాణలో ఏదైతే ఈ బొగ్గు బ్లాక్లకు సంబంధించి బయట కానీ ఇక్కడ కానీ ఉన్నటువంటి అన్నీ కూడా మనకే కేటాయించాలా ఇదని చెప్పేసి అని గతంలో తీసుకున్నటువంటి విధానానికి ఇవ్వాలా ఇదని చెప్పేసి అని, మన బొగ్గు బ్లాకులు మనకే ఇవ్వాలా ఇదని చెప్పేసి అని ప్రైవేట్న జరగకుండా కుట్రను అడ్డుకునేటువంటి దానిలో భాగంగానే మనము ఇలా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనేక రకాల పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం. రెండో అంశం ఏంటంటే, కార్మికులకు సంబంధించినటువంటి అనారోగ్యాన్ని బారిన పడుతున్నటువంటి దానిలో భాగంగా ఇలా రెఫరల్స్కు పోతే ఇబ్బంది జరుగుతూ ఉన్నది. రెఫరల్స్ ఎలాంటి షరతులు లేకుండా అంబులెన్సులు లేవనేటువంటి పేరుతోని, లేదా డాక్టర్ లేడనేటువంటి పేరుతోని మొత్తం అంతా కూడా ఇలా దానికి సంబంధించి ప్రజల అసౌకర్యాలకు ఇబ్బంది లేకుండా, కార్మికుల అసౌకర్యాలకు ఇబ్బంది లేకుండా ఇలా కార్మికుల హక్కులకు సంబంధించి కానీ కార్మికుల కుటుంబాలకు సంబంధించినటువంటి రెఫరల్ చేసేటువంటి విధానం ఏదైతే ఉన్నదో అలా అన్నింటినీ కూడా
ఏదైతే సీదా అంటే మన భాషలో చెప్పాలంటే సాఫ్ సీదా ఇలా కార్మికులను పంపించేటువంటి విధంగా రెఫరల్ చేసేటువంటి విధంగా ఎలాంటి షరతులు లేకుండా చేసేటువంటి విధంగా చేయాలా ఇదని చెప్పేసి అని తెలియజేస్తూ ఉన్నాం. మూడవది, ఇంత పెద్ద ప్రాంతమైనటువంటి సింగరేణిలో RG 123 ప్రాంతానికి సంబంధించి చూసినట్టయితే మంచినీళ్ళు ఒకసారి పచ్చగా కానీ, ఒకసారి ఎర్రగా కానీ, ఒకసారి నల్లగా కానీ, లేదా అనేక రకాల కలర్ఫుల్గా వస్తున్నటువంటి పరిస్థితి లేదు. కానీ తెల్లగా ఉన్నటువంటి ఆ నీరే చూడేటువంటి పరిస్థితి లేదు. స్నానం చేసుకోవడానికి కూడా పరికరమైనటువంటి ఈ నీళ్ళను మనం తీసుకొని అనారోగ్య బారిన పడుతున్నాం. కాబట్టి ఇలా కార్మికులకు RO ప్లాంట్స్ ఏర్పాటు చేస్తామని చెప్పేసరి 10 చేసారు. 10 మేము అప్లై చేస్తే 5 ఇచ్చారు. దాంట్లో 2 పని చేయకుండా 2 పని చేస్తున్నాయి, 3 పని చేయడం లేదు. కాబట్టి ఇలా కార్మికులకు ఇంటింటికి ఉన్నటువంటి క్వార్టర్లో కానీ నల్లలు కానీ సరఫరా చేసినటువంటి ప్రాంతంలో మంచినీటి స్వచ్ఛమైన నీరును ఇవ్వాలి ఇదని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ మేము తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్నది. కాబట్టి ఇలా కార్మిక వర్గం అంతా దాన్ని గుర్తించి సమీకృతం కావాలి ఇదని చెప్పేసి అని తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఏదైతే ఇప్పటి వరకు గెలిచినటువంటి సంఘం AITs కానీ INTCలు కానీ ఏ ఒక్క సమస్యను పరిష్కరించకుండా నిమ్మకు నీరెత్తినట్లు అన్నీ మేమే చేస్తున్నామని పోజులు కొట్టడం తప్ప ఏమీ చేయలేదు. ఇలా కార్మిక వర్గం అదంతా గుర్తించి TB కేసుగా రేపు రాబోయే రోజులన్నీ మీయే అయిదని చెప్పేసి అని కార్మిక వర్గం అంతా కూడా ఆదరించి అన్నా మీరు బావుల మీదకి రండి, మేము TB కేసుకు రేపు ఓటేసి గెలిపించుకొని గతంలో డిపెండెంట్ ఉద్యోగాలు ఏ విధంగా తీసుకున్నామో, రెఫరల్స్ తల్లిదండ్రులకు ఏ విధంగా తీసుకున్నామో, AC లాంటివి కానీ కార్మికులకు ఇబ్బంది లేకుండా, ఇవాళ కరెంటు బిల్లు లేకుండా అనేక రకాల హక్కులు తీసుకున్నటువంటి పరిస్థితిలో TB కేసు నాయకత్వం లేదు, KCR గారితోనే సాధ్యమైంది. కాబట్టి మీరు మా బావుల మీదకి రండి, మీరే రేపు రాబోయే రోజుల్లో గెలుస్తారనేటువంటి నినాదాన్ని వాళ్ళు ఇచ్చి అతుక్కున్నటువంటి పరిస్థితిని మనం మీ ద్వారా తెలియజేస్తూ జై తెలంగాణ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.